హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శబరిగిరీశ అయ్యప్ప ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప స్వామి వారి ఆలయం ఎప్పుడెప్పుడు తెరిచి ఉంటుంది? జ్యోతి దర్శనం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది? జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి గురించి మరెన్నో విశేషాల గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గురుస్వామి వెంకటేశ్వర శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మ. స్వామి శరణమయ్యప్ప. స్వామి, సాధారణంగా ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాల ధారణ చేసి స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మాత్రం స్వామివారి ఆలయం తెరిచి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా ప్రధానంగా అసలు స్వామివారి ఆలయం ఎప్పుడెప్పుడు తెరిచి ఉంటుంది స్వామి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రద్దీ ఎలా ఉంది? హిందూ ధర్మ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయం ఎప్పుడు తెరిచి ఉంటుంది అంటే, స్వామివారు ఒక యోగ నిద్రలో కూర్చొని ఉన్నారండి. ఇది వచ్చి నిత్య పూజకు ఉన్నటువంటి స్వామివారు కాదు, శబరిమలలో ఉన్నటువంటి స్వామివారు. ఎందుకనంటే ఈ యొక్క కళిలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నారు. ఎలా అంటే, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తం పితృమామతయంతం వసందు లక్ష్మి మదిచింతయంతం శాస్త్రారమిష్టం శకరార్థ సిద్ధి అని చెప్పి ఆయన దాని యొక్క అర్థం ఏమంటే, నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్య అయినటువంటి గంగా పార్వతి వీళ్ళందరూ కూడాను నాకు తల్లి సమానులే. అదే సమయంలో నా యొక్క తల్లి అయినటువంటి మోహిని అవతారం ఉన్నటువంటి మహావిష్ణు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క నిజం తెలుసుకోవడానికి కోసం నేను ఈ యొక్క కళిలో నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నారు. మనం ఇప్పుడు కూర్చొని ఉండగా మన కూర్చున్న స్థానం అంతా కూడా ఎలా వేడి అయిపోతుందో లేదు చూస్తే, ఇలా స్వామివారు కూర్చున్న యోగ నిద్రలో ఆ స్థలం అంతా కూడా వేడి అయిపోయి ప్రకృతిని అంతా కూడా ఇబ్బంది పెడుతుందట ఉష్ణం. వెంటనే పరశురాముల వారు స్వామివారికి ముందు ఆజ్యం వేస్తే ఉష్ణం తగ్గుతుంది అని అంటారు. కాబట్టి ఆ నెయ్యితో స్వామివారి శరీరాన్ని చల్లబరచుని అనగానే స్వామివారు చల్లబరిచారు. సరే, ఇది స్వామివారి యోగ నిద్ర కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు చేయాలంటే, మాసం యొక్క మొదటి 5 రోజులు చక్కగా దేవాలయాన్ని తెరిచి స్వామివారి యొక్క శరీరాన్ని శాంతపరిచి పూజాదికలన్నీ కూడా చేసి పెట్టండి అని చెప్పడంతో ప్రతి నెల మాసం యొక్క మొదటి, ఇంగ్లీష్ మాసం కాదు, తెలుగు మాసం కాదు, తమిళ మాసంలో ఉన్నటువంటి ఆ మాసం యొక్క మొదటి 5 రోజులు గుడి తెరవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది భక్తుల యొక్క రద్దీ తాకిడి ఎక్కువ అవడంతో దేవప్రశ్నం వేసి కార్తీక మకర సంక్రమణంలో ఒక 41 రోజులుగాను, దాని తర్వాత మకర సంక్రమణానికి ఒక 18 రోజులుగాను ఉన్నట్టు ఒక నానుడి ఉందన్నమాట. ఈ సమయాల్లోనే గుడికి తెరవడం వెళ్ళడం అనేది చేస్తుంటారు. సరే, ఇప్పుడు ఆ దేవాలయంలో రద్దీ ఎలా ఉంది మీ ప్రశ్న రెండో అదే కదండి. వాస్తవానికి చెప్పంటే వందలు వేలు కాదండి, లక్షల్లో వెళ్ళిపోయింది. ఆ శిఖరం ఎలా అయిపోయిందంటే, శబరి శిఖరం మొత్తం లక్షలలో వెళ్ళిపోయింది. పంబడి నుంచి పై వరకు సన్నిధానం వరకు లక్షల్లోనే. అసలు గుడి తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆగట్లేదు. మధ్యలో ఒక 4-5 రోజులు వర్షం పడ్డప్పుడు కాస్త మందకోటిగా ఉండిందే కానీ తర్వాత అసలు అందులోనే ఇప్పుడు చూడండి, ఈరోజు మనం లైవ్ పెడుతున్నాం. ఈ రోజు నుంచి మొదలు పెడితే 7వ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజుకి అక్కడ ఒక లెక్క ఉంది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు మరు జన్మని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసినటువంటి పాటలోనే ఇవన్నీ కూడా వివరించారు. ఎలా వెళ్ళాలి, కార్తీక మాసంలో మాల వేసుకోవాలి, మకర సంక్రమణానికి శబరిమలకి వెళ్ళాలి, ఆ బ్రహ్మచర్య దీక్షలంతా ఉండి పూజాధికాలన్నీ కట్టుకొని పావనమైనటువంటి ఇరుముడి తీసుకొని శబరిమలకి వెళ్ళాలని. రద్దీ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ఆ 360 రోజులు గుడి తెరిచేసినా కూడా జనాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి భక్తులు. ఎందుకంటే భారతదేశం యొక్క జనాభా సుమారుగా ఒక 140 కోట్ల మంది ఉంటే సుమారుగా 10% మంది ఆ మాల వేసుకున్న స్వామివారే కాకుండా వారింటి భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు అంతా కూడా తీసుకుంటే స్వామివారి యొక్క దాసులు అయిపోయారు. అంత రద్దీ ఉందండి. అక్కడ ఒక్క చోటమే మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలను దేశ విదేశాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాల్లో కూడా అదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతూనే ఉంది. శరణమయ్యప్ప. స్వామి, జ్యోతి స్వరూపుడు అని స్వామివారిని ఎందుకంటారు? స్వామివారు జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి దర్శనం ఇస్తున్నటువంటి స్వామి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఇస్తారని అందరికి ఒక నానుడి ఉంది. దీని గురించి కొన్ని అపోహాలు కూడా ఉన్నాయి.
అవి కూడా చెప్తున్నాను. పందల రాజా వారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు రాజ్యాన్ని ఏలుకోండి అని అంటే, లేదండి నేను ఘోరాటవి పునరాగమనాయన, నేను ఘోరాటవికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు అని అంటే, ఇంతకుముందు చెప్పిన ప్రశ్నలో ఆన్సర్ ఉంది, దానికోసం నేను వెళ్తున్నాను. మరి మేము నిన్ను పందల రాజాగా చూడాలి అనుకుంటున్నాము అని అనగానే, నేను మకర సంక్రాంతి రోజు ఒక్కరోజు నేను ధరించినటువంటి ఆభరణాలన్నింటినీ మీరు తీసుకురండి, నేను దాన్ని ధరిస్తాను అని చెప్పి స్వామివారు చెప్తారు. అలా స్వామివారు దర్శించుకున్నటువంటి ఆ స్వామివారికి హారతి ఇస్తారు. ఆ ఆభరణాలన్నీ వేసిన తర్వాత ఆ హారతి ఇక్కడ జరుగుతుంది శబరిమలలో. అక్కడ కాంతమలైలో ట్రైబల్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారి జరిపే పూజ, ఆ హారతియే జ్యోతి అండి. ఆ 3 సార్లు ఇలా హారతి తిప్పారు, అదే జ్యోతిగా ఉంటుంది. సో దాన్ని అపోహగా మార్చకండి. ఆ రోజు కానీ ఆకాశంలో ఒకే ఒక నక్షత్రం ఉంటుందండి, ఉత్తరా నక్షత్రం. అది అక్కడ కాంతమణిలో చూపించే నక్షత్రం. ఆ అడవి వాళ్ళందరూ కూడాను సంతోషంగా స్వామివారు వాళ్ళని రక్షిస్తున్నటువంటి వనరక్షకుడుగా ఉంటున్నాడు కాబట్టి వారికి కృతజ్ఞతాభావంతో మకర సంక్రాంతి రోజు ఆ సంక్రమణం జరిగిన తర్వాత ఇచ్చే పూజ, స్వామివారికి ఆభరణాలు ఎక్కించిన తర్వాత ఆ కొండ మీద గంటలు వినబడుతుంది. అది ఆ ప్రాంతమంతా కూడాను వైబ్రేషన్ వినబడుతుంది. ఆ గంట వినబడి హారతి అవ్వగానే ఇదే హారతి సమయానికి కాంతమలై అంటారు. పైన ఎగ్జాక్ట్ శబరిమలకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక కాంతమలై, అది ఒక వి షేప్లో కనబడుతుంది. ఆ ప్రాంతంలోని 6:40-42 ఆ ప్రాంతంలో జ్యోతి అనేది కనబడుతుంది. అక్కడ అడవి వాళ్ళందరూ, అక్కడ స్వామివారి చక్రం ఉంటుంది, దాన్ని అక్కడ పూజించి చక్కగాను స్వామివారికి నైవేద్య కృత్యాలన్నీ చేసి వారిచ్చే హారతియే జ్యోతి అండి. శరణమయ్యప్ప. స్వామి, కాంతిమలలోనే అయ్యప్ప స్వామి వారు జ్యోతి స్వరూపంగా ఎందుకు దర్శనమిస్తారు? అదే నేను ఇప్పుడు చెప్పిన కాంతమలైలోనే కదా ఈ యొక్క అడవి వాళ్ళందరూ కూడా హారతి ఇచ్చేదే జ్యోతి. స్వామివారు, అదే స్వామివారే మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నారని ఆ నక్షత్ర రూపంలో ఆ జ్యోతి కాంతుల్లో అందరికీ దర్శనం ఇస్తారు. లక్షల కోట్ల మంది ఆ రోజు ఆ దర్శనాన్ని చూస్తారనమాట. ఆ జ్యోతి సాక్షాత్ అయ్యప్ప స్వామి మాకు అనుగ్రహించిన ఆనందంతో అందరూ కూడాను తిరిగి ఇంటికి వారి ఇంటికి చేరుకుంటారు క్షేమం. అంటే ఈ జ్యోతి దర్శనం అనేది మానవ ప్రయత్నం అంటారా, దైవలీల అంటారా? ఆ శబరిమలలో ఇచ్చే హారతి, ఆ సమయానికి అక్కడ మోగే గంటలకి అక్కడ ఉన్నటువంటి అడవి వాళ్ళు స్వామివారిని వనరక్షకుడుగా ఆశీర్వదిస్తున్నాడనే కృతజ్ఞతాభావంతో ఇచ్చే హారతియే జ్యోతి. ఈ శబరిమల యాత్రని వనయాత్ర అని కూడా అంటూ ఉంటారు కదా, దీని గురించి తెలియజేస్తారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. వనయాత్ర, ఇప్పుడు అందరూ యాత్రలో వెళ్ళేవారు, ప్రయాణంలో ఉండేవాళ్ళు, యాత్రకు తయారైన వాళ్ళందరూ కూడా వినవలసినటువంటి ఒక స్థలం ఇది. ఎందుకంటే శబరిమలకి తొలి మజిలి అంటే ఎరుమేలి అంటారు, దాన్ని ఎరుమై కొల్లి అంటారు. అంటే మగిషి అనే రాక్షసుని సంహరించినటువంటి ప్రాంతాన్ని ఎరుమేలి అంటారు, అదే తొలి మజిలి అంటారు. బాబరన్ అనే ఒక భూతనాథుడు, భూతగణాధిపతి అక్కడ ఉంటాడు అనమాట. వారితో పాటు ఆ వనంలోకి వెళ్ళడం అంటే, మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు అందులోనే మన శరణఘోషలోనే చెప్పుకుంటుంటాం, కాటాల వేషధారియే. అంటే ఆ వన్యమృగాలన్నీ కూడాను ఇక్కడ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో అందరూ రంగులు, ఆకులు, అలములు అవన్నీ కూడా వేసేసుకొని వేషాలు వేసుకొని స్వామి తిందకతో, అయ్యప్ప తిందకతో అని చెప్పుకుంటూ నాట్యం ఆడుకుంటూ ఆ వనయాత్రను, అంటే స్వామివారు నడిచి వెళ్ళిన యాత్రనే వనయాత్ర అంటారు. స్వామివారు వెళ్ళి ఆ వనంలో నడిచి వెళ్ళి మగిషి అనే రాక్షసుని సంహరించినటువంటి వనం అది. ఆ ప్రాంతంలోనే మొట్టమొదటిగా పేరూర్తోడు, కాళై కట్టి ఆశ్రమం, అழுదా నది, అழுదా ఏట్రం, కల్యిడం కుன்று, అழுదా ఎరకం, తర్వాత ఇంచిపార కోట, కరీలాంతోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరకం, పెరియాన మట్టం, చెరియాన మట్టం, పంపా నది. అక్కడ వరకు కొంత. మళ్ళీ పంపా నది నుంచి స్నానమైన తర్వాత మళ్ళీ గణపతి, శ్రీరామపాదం, పార్వతీదేవి అని చెప్పి పందలరాజు, అప్పాచిమేడు, శబరిపీఠం, శరణ్ గుత్తి, సన్నిధానం, 18 శబరిమల అని చెప్పి ఈ వనయాత్ర, ఇవన్నీ కూడాను స్వామివారు నడిచి వెళ్ళినటువంటి స్థలం కాబట్టి భక్తులందరూ కూడాను పావనమైనటువంటి ఇరుముడిది పోసుకుంటూ ఈ వనయాత్ర అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ వనయాత్ర, ఈ వనయాత్రలో ఇప్పుడు అక్కడ మనకేమైనా వసతులు ఉన్నాయా అని కూడా ఒక వెంటనే మీకు వచ్చే క్వశ్చన్కి నేనే చెప్తున్నాను చూడండి. తిరువాంకూర్ దేవస్వం బోర్డు అంటే TDB ఆ యొక్క .com కొడితే తిరువాంకూర్ దేవస్వం బోర్డు అంటారు. ఇక్కడ కొడితే ఆ వనయాత్రలో ఏమేమి ఏర్పాటు చేశారంటే, వచ్చిన ప్రతి భక్తులకి మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారండి అద్భుతంగా. ప్రతి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్కి మెడికేటెడ్ వాటర్, ప్రతి 3 కిలోమీటర్ 5 కిలోమీటర్లకి టెంపరవరీ బాత్రూమ్ లెట్రిన్స్ అంతా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా బాత్రూమ్ లెట్రిన్స్ ఏర్పాటు చేశారు. అన్ని చోట కూడా ఆహారం ఏర్పాటు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా
పోలీస్ సిబ్బందులు రాత్రి పగలు వాళ్ళని కాపాడుతున్నారు. మొన్నటి వరకు సాయంత్రం 6 గంటల వరకు నడిపించి తర్వాత ఉదయం 6 తర్వాతే పంపించేవారు. 12 గంటల వరకు పడుకోబెట్టేస్తున్నారు. ఈ బహుశా ఈ 1-2 డేస్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిపితే ట్రివాండ్కూర్ దేవస్థానం బోర్డు అనౌన్స్ చేస్తారు. కానీ అక్కడ అద్భుతమైనటువంటి వనయాత్రలు, ఘోరకీకారణ్యం అండి, భయంకరమైనటువంటి జంతువులు ఉన్నటువంటి స్థలం, విషసర్పాలు ఉన్నటువంటి స్థలం, ఒక్క చిన్న ఇబ్బంది కూడా జరగదండి అలాంటి వనయాత్రలో. అదే అయ్యప్ప స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి భక్తులందరూ యాత్రకు వెళ్ళే వాళ్ళు క్షేమంగా నిర్భయంగా వారి కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా స్వాముల ఇంటి నుంచి యాత్రకు పంపండి, క్షేమంగా తిరిగి వస్తారు స్వామివారి అనుగ్రహంతో. వనయాత్ర అంత గొప్ప. ఎందుకు ఈ వనయాత్ర చేయాలంటే కోట్ల కొలది వనమూలికలతో కూడినటువంటి ఆ యొక్క వృక్షాల మధ్యలో మనం నడుస్తూ ఉండగా శ్వాస విశ్వాసాలు అయ్యి, మనం ఇప్పుడు బట్టలు వేసుకోవడం, టవలు షర్ట్ అవన్నీ వేసుకున్నాం కదండి, ఆ శరీరంలో ఈ షర్ట్ ఈ బనీని కూడా బరువు అయిపోతుందట. ఎప్పుడో ఇవన్నీ తీసేస్తామనిపిస్తుంది. మొత్తం చెమట విపరీతంగా వస్తుంది, అన్ని డిక్లైన్గా ఇంకా ఎక్కడమే ఉంటుంది కదండి. ఆ ఇరుముడి ఒక పక్క, బ్యాగ్ ఒక పక్క, శరీరం అంతా అలసిపోతుంది. ఆ గాలి అనేది శరీరంలో తగలగానే మన శరీరం అంతా కూడా ఒక ఓవరాయిల్ అయిపోయి ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటాయి. ఎవరైతే వనయాత్ర చేస్తారో వాళ్ళకి డాక్టర్ల జోలికి వెళ్ళాల్సిన పరిస్థితే లేదు. ఎందుకంటే స్వామివారే సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి. ఆ కోట్ల కొద్ది వనమూలికల యొక్క గాలి మీ శరీరం తగాలంటే వనయాత్ర చేయండి. అదే వనయాత్ర అంటే. శరణమయ్యప్ప. అలాగే శబరిమల యాత్రకు సంబంధించి, అయ్యప్ప స్వామి వారి దర్శనానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే స్వామి, అయ్యప్ప స్వామి మాల ధారణ అనేది ఖచ్చితంగా ఎన్ని రోజులు చేయాలి? ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక 3 పక్షములు 3 దినములు అంటారండి. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తంగా 1 రోజు. అంటే 3 పక్షములకి 45, 3 ప్రాయశ్చిత్తం 48 రోజులు అనేది ఒక దేవతా మండలం అంటే 48 రోజులు అంటారండి. స్వామి, అలాగే ఇంట్లో ఎవరైతే అయ్యప్ప స్వామి మాలధారణ చేశారో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న వారు ఉన్నారంటే మీ ఇంట్లో దేవుడు ఉన్నట్టే. దేవుడు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? శుచి శుభ్రంగా ఉంటే చాలా బాగా ఉంటుంది. మాల వేసుకున్న వారి ఇంట్లో మాల మిగతా వాళ్ళు ఎలా ఉండాలంటే కూడా మాల వేసుకున్న స్వామి కూడా ఎలా ఉండాలని ఒక లెక్క ఉందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వారిని గౌరవించాలి. భార్య పిల్లలు ఉంటారు, వారికి అన్ని వసతులు కల్పించాలి. ఎక్కడో సన్నిధానం అని చెప్పుకుంటే బయట ఎక్కడో 10 మంది ఉన్న చోట ఉండకూడదు. ఇంటిలోనే మాకు వసతి లేదండి, నా అబద్ధాలు అంతా చెప్పకండి. ప్రతి ఇంటిలోనూ ఒక కార్నర్ ఉంటుందండి. ఈరోజు రేపట్లో అందరూ వసతి లేకుండా ఎవరు లేరు. ఇంటిలోనే పూజ చేయాలి. మీరు మాల వేసుకునేది మీకోసమే. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. వీళ్ళ కోసమే దీక్ష తీసుకోవాలి. కాబట్టి వీళ్ళ కోసమే దీక్ష చేయండి. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా, మీరు ఇంట్లో అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారు కదా, మీరు కూడా కొంచెం లేచి శుభ్రంగా స్నానాది వగైరా అల్లన్నీ చేసుకొని మధుమాంసాలకి దూరంగా ఉండి కాస్త ఒక దేవాలయం లాగా ఉంటే బాగుంటుంది. అందరూ అలాగే ఉన్నారండి, ఎవరు అలా ఏం లేకుండా ఏం లేదు, అందరూ అలాగే ఉన్నారు. జస్ట్ మనం ఇప్పుడు రిఫ్రెష్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం అంతే. అయ్యప్ప మాల వేసుకున్న స్వామి ఇంట్లో ఉన్నారంటే అదొక దేవాలయమే. శరణమయ్యప్ప. స్వామి, ఒకవేళ భర్త గనక అయ్యప్ప స్వామి మాలధారణ స్వీకరిస్తే భార్య ఎలాంటి పనులు చేయకూడదు స్వామి? చెయ్యకూడదని కాదు, చెయ్యవలసినవి అడగండి. చెయ్యకూడదంటే అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది. చెయ్యవలసిన పనులు అంటే భర్త లేవడానికి ముందే స్నానం చేసి, తల స్నానం చేసేసి, స్వామికి కావాల్సిన పూజకి ఏర్పాట్లన్నీ చేసి, పూజా కార్యక్రమాలన్నీ చేసి, వారికి కావాల్సినటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని వండిపెట్టి, వారితో పాటు వీలుంటే పూజలో కూర్చొని నామస్మరణ చేసి ఇంటిని పాడి దైవం చేయడం అనేది చేయాలి. చెయ్యకూడదని చెప్పకూడదు, చెయ్యవలసిన పనులు ఇవి. ఒకవేళ మీకు ఋతుచక్రం వచ్చింది, మీరు పక్కన ఎవరి దగ్గరైనా ఉండడమే, బంధువుల దగ్గరికి వెళ్ళడం, ఆ 4 రోజులు ఇంకెవరికైనా ఆ అవకాశాన్ని కల్పించి చేయడం అనేది విశేషం అంతే. మాలలో ఉన్నప్పుడు ఆ స్వామి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయొచ్చా? ఢిల్లీకి తల్లికి ఎలా అంటారు, ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి తల్లిదండ్రులకే నమస్కారం చేయాలి. కానీ తల్లిదండ్రులు మాల వేసుకున్న వాళ్ళకి నమస్కారం చేయాలి. చరిత్ర ఎక్కడ చెప్పబడలేదు, చెయ్యకూడదు. మా గురుగారు అయితే ఖచ్చితంగా దీని మీద స్టాండ్ అయి కూర్చుంటారు. తల్లిదండ్రులకు ఎంతటి వాళ్ళైనా నమస్కారం చేయాల్సిందే, కానీ తల్లిదండ్రులు ఎక్కడ నమస్కారం చేయాలని శాస్త్రంలో చెప్పబడలేదు. అది ఒకవేళ చెప్తే అది రాంగ్. మరి మాలధారణ ఒక్కసారి చేస్తే గనక తప్పనిసరిగా ఇన్నిసార్లు మళ్ళీ మాలధారణ చెయ్యాలి అనే నియమం ఏమైనా ఉందా? దీంట్లో ఒక ఇది ఉందండి. నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో మెదిలను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. అంటే ఇది ఒక్కసారి వేసుకుంటే అబ్బో చాలరా అని అనుకునేవాళ్ళు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వస్తుందా అని ఆ మాల వేసుకునే సమయంలో ఎదురు చూసి ఒక్కొక్కళ్ళందరూ పుట్టినప్పటి నుంచి మాలలు వేసుకుంటూనే ఉన్నారు, పూజలు చేస్తూనే ఉన్నారు. అన్నిసార్లు లేదండి. భగవద్ అనుగ్రహం ఉన్నన్ని రోజులు ఆ భగవద్
పూజను చేసుకోవడానికి ఎంత అవకాశం ఉంటే అన్నిసార్లు వేసుకోండి. వేసుకోను అని ఎవరు అనరండి. ఆ సమయం వచ్చేసిందంటే వేసేసుకుంటారు. అదే అందులో ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకంటే అందులో ఆరోగ్య సూత్రం ఉంది, జీవిత సత్యాలు ఉన్నాయి, ఒక డిసిప్లిన్ ఉంది. కాబట్టి ఎవరైనా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక కారు, ఒక స్కూటర్ ఎలా ఓవరాయిల్ అయితే ఓవరాయిల్ పంపడానికి షోరూమ్ పంపిస్తామో, ఈ 40 రోజులు మన శరీరాన్ని ఓవరాయిల్ చేసుకోవడానికి, మన జీవితాన్ని ఒక డిసిప్లిన్లో ఉంచుకోవడానికి ఇది ఒక దీక్ష. కాబట్టి ఖచ్చితంగా అందరూ పట్టుకుంటారు. శరణమయ్యప్ప. స్వామి, గురుస్వామి అంటే ఎవరు? అంటే ఎన్నిసార్లు మాలధారణ చేస్తే గురుస్వామి అంటారు? గురుస్వామి అంటే ఎవరంటే గురోర్ అధికం మూలం గురోర్ అంధకార మూలం. అంటే తన యొక్క ఒక అతను మాల వేసుకున్నాడు అనుకోండి, ఆ మాల వేసుకున్న వ్యక్తిని క్షేమంగా శబరిమలకి తీసుకొచ్చేంత ఈ 40 రోజులు వ్రతం ఉండి దీక్ష చక్కగా సన్మార్గంలో అతను పెట్టి దీక్షకు శబరిమలకి తీసుకొచ్చే ఒక అర్హత కలిగిన వారు గురుస్వామిగా ఉండాలి. ఆ గురుస్వామికి కొన్ని అర్హతలు ఉండాలి. ఏమేమి ఉండాలండి? నేను చదువుకోలేదండి, నేను ఎన్నిసార్లు పోయాను అంటే దెర్ ఇస్ నో యూస్. ఒక కాలేజ్ అంటే ఒక డీన్ ఎలా ఉంటారు, ఒక ప్రిన్సిపల్, డీన్, లెక్చరర్ ఎలా ఉంటారు, డీన్ ఈస్ ఎ ప్రిన్సిపల్, మన హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వారు చెప్పిందే మిగతా లెక్చరర్స్ వినాలి, చేయాలి. కాబట్టి గురుస్వామికి తెలిసి ఉండాల్సిందే. ఈయనను ఇంకొకరు ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేని స్థితికి ఉండకూడదు అనమాట. కాబట్టి ఆయన తెలుసుకొని ఉండాలి. ఏమేమి తెలుసుకుని ఉండాలి? బేసిక్ స్వామివారి పూజా విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి. లేదా బుక్ ఉన్నాయి, గురుగారు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, గూగుల్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా. ప్రయత్నం చేయండి, ఆ పూజలన్నీ నేర్చుకోవాలి. మాలాధారణ మంత్రం, మాలా విసర్జన మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు, ఇవన్నీ కూడా బేసిక్స్ తెలిసి ఉండాలి. శబరి యాత్రకి ఎలా తీసుకురావాలని 10 మంది గురుస్వాములతో అతనికి అనుభవం ఉండాలి. అలాంటి ఉన్న వ్యక్తి తీసుకొని వెళ్ళాలి. తన శిష్యులు కూడా అదే నేర్పించాలి. 40 రోజులు ఉంది కదండి, ఉదయం సాయంత్రం పూజ చేస్తున్నాం. 40 సార్లు పూజ చేస్తే 80 సార్లు అయిపోయింది కదా, నోటికి వచ్చేస్తుంది కదా. మరి ఇన్నెన్నో సార్లు మాల వేసుకోవడానికి ఇంకా ఎన్నోసార్లు వచ్చేస్తుంటుంది కదా. కాబట్టి దీనికే గురుస్వామి అన్నవారు ఇవన్నీ బేసిక్ నాలెడ్జెస్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అందుకోసం ఇప్పుడు మేము ఒక సంకల్పాన్ని పెట్టాం. అంటే ఎలా ఉంటుందంటే, స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రతి 27 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ మాల వేసుకున్న గురుస్వాములే కాకుండా, అయ్యప్ప స్వాములే కాకుండా ఎవరైనా కూడాను ఈ 45 రోజుల దీక్ష అయిన తర్వాత నెలకు ఒక రోజు స్వయం సంకల్ప ఉత్తరా నక్షత్ర దీక్ష. మీరు మాల వేసుకోకర్లేదు, కానీ ఆ ఒక్కరోజు దీక్షలో ఉన్నట్టుగా దీక్ష ఉండండి. మా పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో సేవ చేయండి, స్వామికి అభిషేక ఆరాధన చేయండి, అన్నదానం చేయండి, పూజ చేయండి. ఆ రోజు నేను అయ్యప్ప భక్తుడిగా ఉన్నాననే దాన్ని కనీసం నెలకు ఒక రోజున ఒక అద్భుతంగా ఉంటుంది కదా అని స్వయం సంకల్ప ఉత్తరా నక్షత్ర దీక్ష అని చెప్పి పెట్టామన్నమాట. దీక్ష తీసుకోవట్లేదు, కానీ దీక్షలాగే ఉంటాం. అట్లీస్ట్ 1 డే ఉండలేమా? నెలకు ఒక రోజు 40 రోజులు ఉన్నాం, మిగతా 23 రోజులు నెలకు, అందుకే 13 రోజులు కదా. 13 అంటే 12 నెలలకి 13 వస్తుంది, 13 రోజులు యాడ్ ఆన్. మంచిదే కదా. ఒక 50-60 రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే ఆ రోజు, ఇప్పుడు మనం ఎలా ఇంతకుముందు ఏకాదశి వ్రతం ఉంటుంటాం, క్లెన్స్ అవుతుంటాం ప్రతి ఏకాదశి కూడా. ఇప్పుడు ఎల్లుండి వైకుంఠ ఏకాదశి ఉంది, అలాగే ఆ రోజు కూడా ఉపవాస దీక్షలు ఉంటాం, పూజలు చేస్తాం, నామస్మరణ చేస్తాం, స్వామివారికి సన్నిహితంగా ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని ముందు గురుస్వాములు దీన్ని గుర్తించండి. మీ శిష్యులకు అందరికీ తెలపండి. అయ్యప్ప అంటే సీజనల్ గాడ్ కాదు, 365 రోజులు క్యారీ ఫార్వర్డ్ చేయవలసినటువంటి దేవుడు. దుష్ట శక్తి కాదైనా అనుగ్రహ శక్తి అనేది మా గురుగారు మాకు నేర్పించిన మాట. శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప స్వామి వారి జననం ఎలా జరిగింది? స్వామివారి జననం గురించి తెలియజేస్తారా? ఈ జననం అనేది ఒక పెద్ద ఎపిసోడ్గా కూడా చేయొచ్చండి. షార్ట్ ఫామ్లో చెప్పడానికి మీరు టైం ఇచ్చారంటే 1.5 hour ఉంటుంది. ఇది కూడా చాలా ఎక్కువ చెప్పచ్చు. అయ్యప్ప స్వామి వారు ఎలా ఉంటుందంటే, స్వామివారి యొక్క క్షీరసాగర మదనంలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవదానవులకి జరుగుతున్నటువంటి ఆ యొక్క పోర్లో అమృతం వచ్చినప్పుడు నువ్వా నేనా అని తీసుకునే సమయంలో మోహిని అవతారాన్ని స్వీకరించినటువంటి మహావిష్ణువు మాయమాటలు చెప్పి ఆ దేవతలకు అందరికి ఇచ్చేసి ఆ రాక్షసుల నుంచి బారి నుంచి తప్పించేస్తూ ఉండగా, వారిని చూసినటువంటి సుందరేశ్వరుడైనటువంటి శివుడు అమ్మవారిని మోహించగా వీరిరువురు పరిగెట్టిపోతూ ఉండగా ఒక చోట ఆగారు. అదే ముహిర్ధవన్ మలై, వెస్టర్న్ ఘాట్లో, కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి ఒక స్థలం. మనం కూడా కాసేపు ఇక్కడ ఈ షూటింగ్ల ప్రాంతంలో వేడి అయిందంటే చెమట వస్తుంది కదా, అలాగే ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి చెమట రావడం, శివుడికి చెమట రావడం పరిగెత్తి వస్తుంది. ఆ చెమట బిందు కింద పడకూడదని వారిరువురు ఇలా చేయి దోశలు పెడతారు. శివుడు తన దోశలను ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు ఇలా చేతుల్లో పెట్టగానే వారి ఇరువురు యొక్క చెమట బిందువు యొక్క కలయికనే స్వామివారు. అందుకే స్వామివారికి ఏం చెప్తారు? క్షిప్ర ప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహం అంటారు. అందులో నుంచి ఒక చిన్న జాలువారి కింద పడుతుంది, అదే పంపా నది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపా నది వేరు గారు. దీన్ని చాలా షార్ట్ ఫామ్లో చెప్పానండి. ఇది చాలా పెద్ద వృత్తాంతం. మీరు అడిగిన దానికి ఇప్పుడు కూడా సమయాభావాన్ని బట్టి షార్ట్లో చెప్పాను. ఇది అయ్యప్ప స్వామి వారి జన్మ రహస్యం. స్వామివారు 18 అవతారాలు తీసుకున్నారు. ఈ అవతారాలంతా కూడా భూస్థాపితం అయిపోయింది కాలగర్భంలో. ఒక 5 మిగిలింది: అచ్చన్గోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపొడి, ఎరిమేలి, శబరిమల అని. వీటన్నిటిని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి దీని అన్నింటినీ కూడా ఒకటే ప్రాంగణంలో తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయాన్ని జీవకొన అనే ప్రాంతంలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. అందరూ వచ్చి చూసుకోవచ్చు. స్వామి కాలర్తో మాట్లాడదామండి, లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రశేఖర్ అండి. గురుస్వామి వెంకటేష్ శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి. గురుస్వామి గారు. శరణమయ్యప్ప. చంద్రశేఖర్ గారు శరణమయ్యప్ప. సాధించాను అండి. మీరు ఇందాక అన్నారు ఫాల్గుని నక్షత్రం అని, ఉత్తర నక్షత్రము. అయితే ఈ మన అయ్యప్ప గారి యొక్క పుట్టినరోజు ఫాల్గుని మాసంలో వస్తుందా, లేకపోతే మనకు చైత్ర మాసంలో వస్తుందా? లేదండి, పాల్గొన మాసంలో వస్తుంది. పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రం రోజు వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, చాంద్రమాన సౌరమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం అందరూ తెలుగులో ఉండేసరికి మనకు ఆ ముందర మాసంలో వచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి కేరళ సంప్రదాయ ప్రకారంలోనూ తమిళనాడు సంప్రదాయ ప్రకారంలో సౌరమానానికి పట్టింది కాబట్టి శబరిమలలో ఏ రోజైతే ఆ యొక్క ప్రాంతంలో ఏ రోజు ఆ నెల వస్తుందో ఆ నెలలో వచ్చే ఉత్తరా నక్షత్రం రోజే స్వామివారు పాల్గొన మాస ఉత్తరా నక్షత్రంలో పుట్టారు స్వామివారు. ఓకే, థ్యాంక్స్. అంటే ఈ సంవత్సరంలో సుమారుగా మార్చి 20 తారీఖున వస్తుంది అనుకుంటానండి. మార్చి 20, 21 ఉంది. నేను పర్టికులర్గా త్వరలోనే అప్డేట్ చేస్తానండి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి, అసలు అయ్యప్ప ఈ నామానికి అర్థం ఏంటి? అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి ఈయన అయ్యప్ప. శివయ్యకు వెంకటప్పకు పుట్టాడని కాబట్టి ఆయన అయ్యప్ప. మన నిక్ నేమ్ అండి. ద అయ్యప్ప ఇస్ అ నిక్ నేమ్. బట్ ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చి ధర్మశాస్త్ర. ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ఈయన ధర్మశాస్త్రగా. దీనికి ఎవిడెన్స్ కూడా ఉందండి. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో భీష్ముల వారు చెప్పినటువంటి ఇదే, అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మా సురారిహ. ఇది కూడా చెప్పండి. మరి దీనికి ఏమైనా వేద ప్రమాణం ఉందా అంటే ఉందట. ధాత విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమ చందాగ్యం నిహితోమాహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వం వేద శాకమయగం శాస్త్రాధిపతిర్వో వస్తాడని వేద ప్రమాణమే చెప్పబడింది. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్. మన పిల్లలకి మనం పెట్టిన పేరు కాకుండా చంటి, నాని అలా పిలుస్తాం కదా. ఈ అయ్యప్పకు ఇది నిక్ నేమ్ అయ్యప్ప. వెంకటయ్యకు శివయ్యకు పెట్టాడు కాబట్టి నోరు తిరగక మాకు ధర్మశాస్త్రాన్ని తిరగక మేము అయ్యప్ప అని పిలుచుకున్నాం. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. అది కూడా మంచి పేరే కదా. ఈయన పేరు ధర్మశాస్త్ర. ధర్మాన్ని శాసించాడు కాబట్టి ధర్మశాస్త్ర. ఈ ధర్మశాస్త్ర మాత్రమే బ్రహ్మచారి. గత 17 జన్మల్లోనూ ఆయన పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని, శుభకీర్తి అనే 6 దేవీలతో వివిధ అవతారాల్లో ఉన్నారు. సత్యగన్ అనే ఒక కొడుకుతో కూడా పూర్వజన్మలో ఆయన ఉన్నారు. ఈ ఒక్క జన్మలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. గత 17 జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. స్వామి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అనిల్ అండి, మాది నర్సంపేట. అనిల్ గారు శరణమయ్యప్ప. రామచంద్రమ గురుస్వామి గారు. తత్వమసి అంటే అర్థం ఏంటి? తత్వమసి మన శబరిమలలో 18వ పడి ఎక్కగానే కనబడే ఒక అద్భుతమైనటువంటి ఒక వర్డ్ అండి. తత్వమసి అంటే తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో, నువ్వు దేన్నైతే పొందడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని ఇక్కడికి రా, నేను నీలోనే ఉంటానని అయ్యప్ప స్వామి ఇచ్చినటువంటి ఒక అర్థం అనమాట. అది మనకి ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్. అందుకే తత్వమసి. ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ తత్వమసి, తత్వమస్యాది లక్ష్యం అని స్వామివారి మంత్రంలోనే చెప్పబడింది. శరణమయ్యప్ప. అనిల్ స్వామి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరే. గురుస్వామితో మాట్లాడండి. హలో గురుస్వామి గారు, మన మాలికాపురం దగ్గర కొబ్బరికాయలు తిప్పుతారు కదా. అవునండి. దాన్ని ఈ అమ్మవారికి ఎలా ఉంటుందంటే, స్వామివారి ఇరుముడిలో మనం 5 కొబ్బరికాయలు తీసుకెళ్తాం కదండి. ఒకటేమో కన్నిమూల గణపతి దగ్గర కొడతాం, ఒకటేమో స్వామివారి శబరిపీఠం దగ్గర కొడతాం, ఒకటేమో సన్నిధానంలో కొడతాం, ఇంకొకటి నెయ్యి టెంకాయగా ఉంటుంది. మరి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి 5 కొబ్బరికాయలు ఏంటంటే, ఆ కొబ్బరికాయని మనము చక్కగా నూరేసి ఉంటాం చూసారా, 3 కళ్ళు కనబడుతుంటాయి చూసారా, అది అమ్మవారి యొక్క శక్తి రూపం. ఇది వచ్చి శివరూపం. శివశక్త్యాన్ని ఏకం చేయడానికి కోసం అలా కొబ్బరికాయ కొట్టకుండా అలా దొల్లిచ్చి, స్వామి అమ్మ మీ దగ్గర వదిలేస్తున్నాము,
మా యొక్క కర్మ వ్యాధులతో సహితం మా కోరికలన్నింటినీ మీ దగ్గరికి వదిలేస్తున్నాం, ఆ శివుడిని మీ దగ్గర వదిలేస్తున్నాం తల్లి, మాకు నెరవేర్చండి, మా యొక్క ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మవారి ముందర శివుడిని కొబ్బరికాయని కొట్టకూడదు కాబట్టి అలా దొల్లించి వదిలేస్తున్నాం. అది కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ యూ షేప్లో బెండ్ అయ్యి ఉంచుతాం. చూసారు కదండి, మీకు ఐడియా ఉంది కదా, కంప్లీట్గా తల మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, మన తల అలా దొల్లించుకుంటూ పోయి అమ్మవారి దగ్గర వదిలేస్తూ ఉంటాం. ఆరోగ్యంగానే ఉంటారు, అందులో శివశక్తిని ఏ ఇబ్బంది పెట్టకూడదు అనే దానికోసం కొబ్బరికాయని ఆ శివుడిని అమ్మవారి ముందర కొట్టకూడదు అనే దానికి లెక్క కోసం అలా చేస్తారండి. శరణమయ్యప్ప. స్వామి, ప్రస్తుతం శబరిమలలో ప్రసాదాలు అందరికీ అందుబాటులో ఉన్నాయా, అందుతున్నాయా? అద్భుతంగా ఈ ప్రసాదాలన్నీ ప్రతి ఒక్కరికి ఒక బాక్స్లో ఒక 10 లాగా అలా ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. దానితో పాటు చాలామంది అభిషేకాలంతా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది కదా, కొంతమంది ఆ అభిషేకాన్ని పొందలేకుండా ఉన్న వాళ్ళకి అందరికీ వస్తే చేస్తారంటే నెయ్యి ధోని అని ఒకటి పెట్టారు, అందులో కొబ్బరికాయ కొట్టేస్తారనమాట. ఈ నెయ్యి అంతా కూడాను లోపల ఫిల్టర్ చేస్తారు, 1, 2, 3 ప్రాసెస్ ఫిల్టర్ చేసి అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి ఆ నెయ్యినంతా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసిన దాంట్లో ఒక 40% ఈ అరవణ పాయసానికి వాడతారు. మిగతా 60%ని షార్ట్షెట్గా 100 గ్రామ్ షార్ట్షెట్గా అక్కడ వేసి అమ్ముతున్నారు అభిషేకం చేసినటువంటి నెయ్యిని. సో ఇట్లా ప్రసాదము అరవణ పాయసం అందుతుంది, స్వామివారి అభిషేక నెయ్యి ప్రసాదం అమ్ముతున్నారు, స్వామివారి యొక్క భస్మం కూడా అమ్ముతున్నారు, అప్పం కూడా అమ్ముతున్నారు. అన్ని అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లక్షల మంది వచ్చిన రోజుకు 1,00,000 మంది అంటే ఒక్కసారి దాని వెనక ఎంతమంది కష్టం. సిటీలో అన్నీ చేసేయచ్చు, అన్నీ దొరుకుతాయి, కానీ ఘోరకీకారణ్యంలో ఎన్ని ఏర్పాట్లు ఉండాలి, ఎంత ఉండాలి, అందరికీ అన్నీ అందుతున్నాయి, అద్భుతంగా అందుతున్నాయండి. ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు. శరణమయ్యప్ప. స్వామి, ప్రతి ఒక్కరికి కూడా నెయ్యాభిషేకం చేసే అవకాశం ఉంటుందా స్వామి? ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా చేయడానికి అంటే చాలా కష్టం అవుతుందండి. ఒక గ్రూప్ గా వెళ్తారు, ఒక గిన్నెలో కొట్టేసుకుంటారు, అందరు కూడా ఒక చోట ఆగి, విరి అనే చోట ఆగి ఈ కొబ్బరికాయలు అన్నింటిని కూడా ఒక చోట కొడతారు. ఒక అందులో 20 కొబ్బరికాయలు, 50 కొబ్బరికాయలు, 100 కొబ్బరికాయలు అలాంటప్పటికి ఇంత గిన్నె అవుతుంది. దాని టికెట్ తీసేసుకొని అక్కడ పోయి క్యూలో నిలబడితే చక్కగా దానికి క్యూ ఉంటుందండి. పొద్దున్నేసి అమాలిగే పురతమ్మ దగ్గర నుంచి క్యూ ఉంటుంది. అలా వచ్చి నెయ్యి అభిషేకం ప్రతి ఒక్కళ్ళ గిన్నె లోపలికి వెళ్తుంది. స్వామివారి నెయ్యి ప్రతి ఒక్క నెయ్యిని స్వామివారు స్వీకరిస్తారు. తప్పకుండా జరుగుతుంది. ఇండివిజువల్గా పోదు, గ్రూప్గా పోతుంది. ఇంకా కొంతమంది అష్టాభిషేకం అక్కడ చేస్తుంటారు. అది కొన్ని దేవాలయం నుంచి ఒక 10,000, 11,000 ఏదో టికెట్ ఉంటుంది. మనం ఇరుముడిలో తీసుకెళ్ళిన నెయ్యి వస్తువులు కూడా అందులో కలిపేసుకొని స్వామివారికి ఆ అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఈ అభిషేకమే కాకుండా పుష్పాభిషేకం ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట పుష్పాభిషేకం ఉంటుంది. సహస్ర కలశాభిషేకం మాస పూజల్లో జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అభిషేక ప్రసాదం 101% అందుతుందండి. శరణమయ్యప్ప. స్వామి, శబరిమలలో ప్రభుత్వానికి సంబంధించిన ఎవరెవరు సేవలు అందిస్తున్నారు అక్కడ? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అందరూ కావాలంటే దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అద్భుతమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ దగ్గర నుంచి అందరూ హెల్త్ వాళ్ళు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ మినిట్ చేస్తున్నారు. పోలీస్, పారామిలిటరీ, రిజర్వ్ పోలీస్ అన్ని రాష్ట్రాల్లో నుంచి తీసుకొచ్చి అక్కడ సర్వీస్ ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అన్ని P&W అన్ని కూడాను, ఈ పబ్లిక్ వెల్త్ వాళ్ళు, R&B వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అంటే అంతమంది చేస్తున్నారు. నిఘా, ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ అయితే 24/7, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే 24/7, వాటర్ సప్లై వాళ్ళు 1-2 అండి. ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఒక ప్రభుత్వంలో A to Z ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ A to Z అన్ని డిపార్ట్మెంట్లు 50 రోజులు అక్కడ, ఒక వారం రోజుల ముందు, తర్వాత వారం రోజుల తర్వాత. మనం ఎలా ఇప్పుడు మీరు యాత్రల సమయంలోనే చేస్తున్నారు కదా, మనమంతా యాత్ర వచ్చిన తర్వాత ఓ 10-15 రోజులు అవి పరిసర ప్రాంతాలన్నీ క్లీన్ చేయడానికి అంత టైం పడుతుంది. ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ఉంటారు. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. శబరిమలలో మకర సంక్రాంతి రోజునే పందలరాజు వంశీయులు స్వామివారికి ఆభరణాలు అందిస్తారు కదా, ఈ మకర సంక్రాంతి రోజునే ఎందుకు? ఇది మకర సంక్రాంతి రోజు స్వామివారు ఏమన్నారంటే, నేను ఇంతకుముందు ప్రశ్న మనం సమాధానం చెప్పుకున్నాం కదా, మకర సంక్రాంతి రోజు నేను మీ ఆభరణాలు వేసుకుంటానని స్వామివారు చెప్పారు. మకర సంక్రమణం అంటే ఈ మకర సంక్రమణం అయిన తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ మకర సంక్రమణం ఒకరోజు 4 సాయంత్రం వస్తుంది, ఒకరోజు 5:30, 6 ఆ మధ్యలో వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాల అభిషేకం అవుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత ఈ ఆభరణం అనేది 14కే రాదండి. 12వ తారీఖున మధ్యాహ్నం పందల రాజ్యంలో 12 గంటలకు ఆ మహారాణి వారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆకాశంలో గరుడ పక్షి వస్తుందండి. ఇప్పటికీ అది కొన్ని ఏళ్లుగా జరుగుతుంది. ఆ గరుడ పక్షి వస్తేనే ఆభరణం లేపుతారు, వస్తేనే కాదు వస్తుంది.
అక్కడి నుంచి మొదలు పెడితే సన్నిధానం వరకు అది దాని కృష్ణ పరుందు అంటారు. అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఆభరణాన్ని చేసుకుంటూ స్వామివారే రూపంలో వచ్చి ఆ గరుడ పక్షి రూపంలో కాపాడుతూ వస్తూ ఆ పందల రాజ్యానికి చేరుస్తారనమాట. అది కరెక్ట్గా సంక్రమణం అయిన తర్వాత ఆ ఎంటర్ అవుతుంది. ఇవన్నీ ఎవరు వాచ్ గీచి పెట్టి మెయింటైన్ చేయాలండి. ఆ నడక అలా వచ్చేస్తుంది. అదే సమయానికి ఆ మకర సంక్రమణ సమయానికి సరన్ కుత్తి అనే ఒక ప్లేస్కి ఆభరణాలని చేరుతాయి. వెంటనే తిరువాంకూర్ దేవస్వం బోర్డు మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడాను వచ్చి ఆ ఆభరణాలు మోసే వాళ్ళకి వాళ్ళకి ఎదుర్కోలాగా చెప్పి వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఒక వెల్కమ్ చెప్పి వాళ్ళ కర్పూర హారతితో ఆ వైభవం జాతర చెప్తుంటారు. చూసారు పుష్పం చాలా అద్భుతంగా ఉంటుందండి. లైవ్లో పెడుతుంటారు టీవీలో, ఎన్నో లక్షల కోట్ల మంది చూస్తారు. అలాంటి పూజల్లో మేము కొన్ని ఏళ్ళు మేము పాల్గొన్నాం. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి సరంగుత్తి నుంచి సన్నిధానం వరకు ఇట్స్ 2.5 కిలోమీటర్ 2.2 కిలోమీటర్స్. ఆ వైభవంగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక ఆభరణం సెట్ 18 ఎక్కుతుంది, ఒక ఆభరణం సెట్ మాళగేపురత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వామివారి తంత్రి గారు దాన్ని స్వీకరించి ఆభరణ అలంకారం చేసుకుంటే ఆ రోజు సాక్షాత్ పరశురాముల వారే వచ్చి పూజ చేస్తున్నట్టు లెక్కట. అంత కోలాహలంగా ఉంటుంది. మకర సంక్రాంతి అంటే ప్రతి అయ్యప్పలకు ఒక పెద్ద, మనకి ఎలా దసరా పండుగ ఎలాగో అయ్యప్పడికి మకర సంక్రాంతి ఒక పండుగ. అంత అద్భుతమైనటువంటి పండుగ అండి. అందుకే ఆ రోజు మనం కూడా మన అన్ని ఊర్లలోనూ మకర సంక్రాంతిలో చక్కగా పూజలు అన్నీ చేసుకొని చెరుకు గడ్డలు పెట్టి హరిదాసులు అందరూ వచ్చి మొక్కి బియ్యం వేసి ముగ్గులు వేసి ఎంతో చేస్తాం కదా. ఈ వైభవం ప్రపంచమంతా కూడా పండగ వాతావరణంతో ఉన్న సమయంలో స్వామి మనకు దర్శనం ఇస్తున్నారు. శరణమయ్యప్ప. స్వామి, శబరిమలలో అయ్యప్ప స్వామి వారు అమ్మవారితో పాటు ఇంకా ఏ దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయా? ఉన్నాయండి. అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో గణపతి వామభాగంలో, సర్పరాజు, ఎందుకంటే సర్పం ఆ ప్రాంతాన్ని అంతా కూడా కాపాడే ఒక సర్పరాజు. అందుకే స్వామివారి దేవాలయంలో శిఖరంలో ఎక్కడ చూసినా కూడాను ఆ పాము పడగతోనే అన్ని చోట ఉంటుంది. దాని తర్వాత మాళిగేపురత్తమ్మ, నవగ్రహాలు స్వామివారికి, కరుపస్వామి, కడత స్వామి, కొచ్చగడత స్వామి స్వామివారి యొక్క అంగరక్షకులు, మహావీరన్, మహాబలన్ యొక్క ఇద్దరు ద్వారపాలకులు స్వామివారితో అంటే చక్కగా మణిమండపం ఉంటుంది. పందరరాజా గారి యొక్క సంస్థానం ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి తర్వాత ఒక 5 కిలోమీటర్ల అవతల ఉరక్కుళి తీర్థం అనే స్వామివారికి అభిషేకం చేసే జలం వచ్చే స్థలం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. చాలా బాగుంటుంది. మనుషులు తిరిగే స్థలం కాదు. తర్వాత అక్కడ జంతువులే ఉంటాయి. అంత ఘోరకీకరణ్యం. దాని వేరు మొదల్లోనే మనం ఉంటాం. అలా చూడాలంటే 100 అడుగులు 150 అడుగులు ఒక్కొక్క చెట్టు ఉంటుంది. భయంకరమైన అడవులది. శరణమయ్యప్ప. స్వామి, ఇరుముడి అంటే ఏమిటి? దాని అంతరార్థం ఏంటి? ఇరుముడి. ఈ ఇరుముడి ఫస్ట్ ఎవరు కట్టుకున్నారని తెలియదు. ఎందుకు ఇక్కడే కట్టుకుంటున్నారు, ఫస్ట్ ఎవరు కట్టుకున్నారు అది కూడా తెలియాలి కదా. ఈ మగిషి అనే రాక్షసుని సంహరించడానికి ఈయన అడవికి వెళ్ళాలి లెక్క. కానీ వాళ్ళ అమ్మగారు తలనొప్పి ఉంది, పులిపాలు తేవాలని ఆయన అడిగిన, అందరూ అడుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. సాక్షాత్ మణికంఠుడు నేనే వెళ్తాను అంటున్నారు. ఆయన మా పందరరాజు ఏమంటున్నారు, నాయన నువ్వు 12 ఏళ్ల పసివాడురా, నువ్వు రాజ్యాన్ని ఎలుకోవాలి, పులిలంతా నేను నిర్ణయిస్తుందంటే అప్పుడు అతను అంటున్నాడు తల్లి మీద ప్రేమతో, మా అమ్మగారి తలనొప్పి కూడా తీర్చలేని వాడిని, ఈ రాజ్యాన్ని నేను ఎలా వెళ్తాను, నేను మా అమ్మగారి తలనొప్పి తీర్చడానికి నేను పులిపాలు తేవడానికి అడవికి వెళ్తాను అంటారు. సరే నువ్వు ఆకలి అవుతుందిరా బాబు, నీకు ఇంక వినేటట్టుగా లేవు, నీకు ఆకలి అవుతుందని చెప్పి ఒక కొబ్బరికాయలో నెయ్యి పోసి ఒక డక్కన్ పెట్టి పప్పు పంత దారిలో వండుకున్నాను అని చెప్పి మొట్టమొదటి ఇరుముడి పందలరాజా గారు అయ్యప్పకి ఇచ్చారు. ఆయన దాన్ని ఇలా మోసుకుంటూ వెళ్ళారు. అదే పళ్ళికెట్టు. అలా మనం పాటలు కూడా పళ్ళికెట్టు శబరిమలకనే మొట్టమొదటి ఇరుముడి స్వామివారు తీసుకెళ్లారు. కాలగర్భంలో స్వామివారి ప్రతిష్ఠ అయిన తర్వాత ఇదే ఇరుముడి పారంపర్యాన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం. అందులో ఏం తీసుకెళ్తున్నాం, 5 కొబ్బరికాయలు, అందులో 1 కొబ్బరికాయ నెయ్యి కొబ్బరికాయ, మిగతా 4 కొబ్బరికాయలు గణపతి, శబరిపీఠం, సన్నిధానం, మాళిగేపురత్తమ్మకు తొలగించడానికి. ఇంకొక ముడిలో, ముందు ముడిలో ఏమో అభిషేక సామగ్రిలు అన్నీ కూడా స్వామివారికి అభిషేకాలు, వెనక ముడిలో స్వామివారికి మన ఆహార పదార్థాలన్నీ ఉంటుంది ఇరుముడిలో. అందులో బియ్యాన్ని అంతా అక్కడ వేసేసి ఒక 3 పిడికిల బియ్యం మనం తెచ్చుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత పొంగలి లాంటిది చేసుకొని ప్రసాదంతో అందరికీ పంచుకోవాలి. అందులో ఉన్నటువంటి బ్లౌజ్ బిట్ అమ్మవారికి పెట్టి మన ఇంట్లో ఆడవాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలనేది ఇరుముడిలో షార్ట్ అండ్ ఫామ్గా ఉన్నటువంటి ద్రవ్యాలు. ప్లాస్టిక్ నిషేధం ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఆ వన్యమృగాలన్నీ తిని చనిపోతున్నాయని చెప్పడం వల్ల ప్లాస్టిక్కే లేని ఒక ఇరుముడిని భక్తులు తీసుకొని వెళ్ళాలి. శరణమయ్యప్ప. అలాగే ఒక్కసారి ఇరుముడి కట్టుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళకూడదు అని అంటారు కదా స్వామి, ఎందుకని? ఇరుముడి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు, తర్వాత శబరిమలకే వెళ్ళాలంటారు కదా. దానికి కారణం ఏమిటంటే ఒక రామ బాణం అండి. అలా బాణం యారో వదిలేస్తే అది వెళ్తుందా, ఉంటుందండి, వెళ్ళిపోతుంది కదా. లేదు ఎక్స్క్యూజ్ అని చెప్పి ఆపి పట్టుకుంటామా, సో వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళాల్సిందే. ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామి సన్నిధానమే. శరణమయ్యప్ప.
ఒక్కసారి స్వామివారికి కొబ్బరికాయతో హారతి ఇచ్చిన ఆ కొబ్బరికాయని ఏం చేయాలి స్వామి? కొబ్బరికాయని హారతి ఇవ్వడం అనేది ఉండదు. అది వచ్చేసి నీరాజనం అంటారు. ఒక కొబ్బరికాయను పెట్టి 2 చిప్పలు చేసి అందులో నెయ్యి వేసి ఒత్తులు 9 రౌండ్స్ అంటే 18 దారం వస్తుంది ఒత్తులు అద్దుతో ఇటు అటు పెట్టిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత దాన్ని నీరాజనం అంటారు. బియ్యం వేసి దాన్ని పెట్టి ప్రతి ఒక్క కేరళ సంప్రదాయంలో స్వామివారికి నీరాజనం వేయడం చాలా విశేషం. దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు, అద్భుతంగా వాడుకోవచ్చు, దాన్ని తప్పలేదు. శరణమయ్యప్ప. అంటే ఇరుముడిలో కూడా కేవలం నెయ్యిని మాత్రమే పోస్తారు కదా స్వామి, ఎందుకని నెయ్యి ఎందుకు పోయాలి? నెయ్యి ఇంతకుముందు మీకు చెప్పాను, ఇంతకుముందు ప్రశ్న మీకు వచ్చింది కదా, స్వామివారు శ్రీచక్ర యోగ నిద్రలో ఉన్నారు. స్వామివారి శరీరాన్ని శాంతపరచడానికి చల్లపరచడానికి నెయ్యి వేయాలి అని అన్నారు. ఆ నెయ్యికి ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే ఆరోగ్య గుణాలు, ఔషధ గుణాలు, ఉష్ణాన్ని తగ్గించే గుణాలన్నీ కూడా ఆ నెయ్యికి ఉంది కాబట్టి ఆ నెయ్యిని వాడడం అనేది జరుగుతుంది. ఆ నెయ్యిలోనే ఎందుకు వేస్తున్నాం? ఈ కొబ్బరికాయలను ఎందుకు వేస్తున్నాం? కొబ్బరికాయ అనేది దేహం. ఆ దేహంలో ఏం చేస్తున్నాం? ఆత్మ అనే నెయ్యిని అందులో నింపుతున్నాం. తర్వాత శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మలో కొబ్బరికాయని కొట్టి ఆ నెయ్యిని తీసుకెళ్ళి పరమాత్మలో ఐక్యం చేసేస్తున్నాం ఆ నెయ్యిని. తర్వాత కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, ఇది కాష్టమిలో వేయాలి. అయిపోయింది. దేహంలో నుంచి ఆత్మ పోయి పరమాత్మలో కలిసిపోతే ఇది శరీరమే కదా, దీన్ని తీసుకుపోయి అక్కడ శరీరంలో ఒక శబరిమలలో అగ్నిగుండం ఉంటుంది, ఆ అగ్నిగుండంలో వేసేస్తారు అన్నమాట. స్వామి, అలాగే శబరిమలలో ధ్వజస్తంభ యొక్క విశిష్టతను తెలియజేస్తారా? దీనిపై గుర్రపు బొమ్మ కూడా ఉంటుంది కదా స్వామి? ప్రతి దేవాలయంలోనూ ధ్వజస్తంభం అనేది ఉంటుందండి. ఆ యొక్క స్థానానికి కల్పించే ఒక రక్షకులుగా ఉన్నటువంటి ఆ గుర్రం ఆ పైనటువంటి వాహనం వచ్చేసి గుర్రం. తురగ వాహనం సుందరాననం. స్వామివారి యొక్క వాహనం వచ్చేసి తురగం. అందరూ పులి మీద వస్తున్నారు, పులి వాహనం అనుకుంటారు. పులి ఆయన వేటకు వెళ్ళినప్పుడు పులిపాలు తేవడానికి కోసం ఆ పులి మీద ఎక్కారు, కానీ ఈయన యొక్క వాహనం తురగం, తెల్లటి ఆ అశ్వం. స్వామి, అలాగే ఇరుముడి సంచి గురించి కూడా తెలియజేయండి. ఇప్పుడు ఇరుముడిలో ఒక పెద్ద సంచి ఉంటుంది, అందులో 2 చిన్న సంచి ఉంటుంది. ఒక చిన్న సంచిలో స్వామివారికి అభిషేకం చేసే నెయ్యి, ఇంకొక చిన్న సంచిలో స్వామివారి అభిషేక ద్రవ్యాలు, చందనం, కుంకుమ, గంధం, విభూది ఇవన్నీ కూడా అందులో వేయడం. ఈ వెనక ఇరుముడిలో కొబ్బరికాయలు, బియ్యము, ఇంకా ఏమైనా పప్పులు ఉప్పులు వేసుకొని తీసుకొని వెళ్ళడం అనేది ఉంటుందన్నమాట. అందులో ఉన్నటువంటి వస్తువుల్లో శరణమయ్య. అందులో వేసినటువంటి కానుకలు ఉంటాయి చూసారా, అందరూ నాకు తలనొప్పి ఉందండి, నాకు జ్వరం ఉందండి, నాకు ఇంకోటి ఉందండి, నాకు ఆ కోరిక ఉందండి, ఈ కోరిక ఉందని అందరూ దక్షిణగా డబ్బులు వేస్తారు ఇరుముడిలో. దాన్ని తీసుకుపోయి స్వామివారి హుండీలోనే వేయాలి. కానీ అది ఉంది కదా, మా గుడి డెవలప్ చేసుకుంటాం, మాకు దారి ఖర్చు పెట్టుకుంటామని చేయకూడదు. అది శివసొత్తు కుడనాశనం. ఆ స్వామివారి వస్తువులు అందులో వేసేదంతా స్వామివారికే కాబట్టి రూపాయి ఉండి, ₹1,00,000 ఉండి మనది కాదు, అది తీసుకుపోయి హుండీలో వేయాలి. శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప స్వామి వారి చిత్రపటానికి 18 నిమ్మకాయలతో కూడిన దండను వేస్తారు కదా, ఎందుకు స్వామి? స్వామివారు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులతో ఉన్నారు కదండి, అంతేకాని అదొక అందంగా ఉంటుంది. దాని వల్ల ప్రత్యేకం అంటూ ఏమీ లేదండి. స్వామివారికి మాల వేసి దాన్ని మనం నిత్యం పూజలో కూడా వాడుకుంటున్నాం, ఆహారంలో కూడా వాడుకుంటున్నారు చాలామంది. తప్పే లేదండి. పూలు వాడుతున్నాం, పండ్లు పెడుతున్నాం, నిమ్మకాయ దండ కూడా పెడుతున్నాం. ఐశ్వర్య సిద్ధి అన్నిటికంటే నిమ్మకాయ దండ అనేది ఐశ్వర్యానికి ఒక చిహ్నం కదా. శరణమయ్యప్ప. అంటే శబరి యాత్ర చేసిన తర్వాత సన్నిధిలో ఉన్నటువంటి పీఠాన్ని కదిలించాలి అని అంటే ఎలా స్వామి? సన్నిధానం కాదండి, మనం పెట్టినటువంటి పీఠం. దీనికి పీఠం. మనం శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వనరక్షకుడు బయట కాపాలే ఉంటాడు. హే వనరక్షక, నేను శబరిమలకి వెళ్ళి వస్తున్నాను, నా కుటుంబాన్ని, నా అన్నిని రక్షించని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన తర్వాత ఆ దేవత అక్కడ వెయిట్ చేస్తుంటారు. మనం వచ్చిన తర్వాత వానికి కృతజ్ఞత చెప్పిన తర్వాత ఇంటిలో పటానికి చక్కగా స్నానాది కార్యక్రమం చేసి ఇరుముడిలో తెచ్చినటువంటి ఆ ప్రసాదాలు, అరవణ పాయసం అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, బాగా వినండి, పూజ చేసి చక్కగా ఆ ప్రసాదం, మన ఇరుముడిలో తెచ్చిన బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంలో ఇంకో కొంచెం బియ్యాన్ని యాడ్ చేసి చక్కెర పొంగల్ లాంటిది, పాయసం లాంటిది చేసి అందరికీ ఇష్టభక్తి భోజనం ఏర్పాటు చేసి ఆ రోజు మాల స్వామివారి పీఠాన్ని కలిపి, స్వామి మా నిత్య పూజలోకి రండి, మేము మిమ్మల్ని కదపట్లేదు, మేము ఏదైతే 40 రోజుల వ్రతాని కోసం పెట్టాము ఈ పీఠను, ఇందులో నుంచి మీరు నిత్య పూజలోకి వచ్చేసేయండి అని స్వామివారిని నిత్య పూజలోకి ఆవాహనం చేసి జరపడం అనమాట. శరణమైపు. ఇప్పుడు అది వచ్చి ప్రత్యేకంగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళైతే 360 రోజులు స్వామివారు అక్కడే ఉంటారు కాబట్టి మేము ప్రత్యేకించి పీఠం మనం పెట్టుకోం. స్వామివారి ఇంట్లో మాకు నిత్య విగ్రహారాధన ఉంటుంది, అభిషేక ఆరాధన ఉంటాయి కాబట్టి అది అలాగే చేసుకుంటూ ఉంటాం. విగ్రహాల ఆరాధన లేని వాళ్ళు, నిత్య పూజలో లేని వాళ్ళు ఈ 40 రోజుల పీఠమైన తర్వాత నిత్య పూజలకు స్వామిని ఆహ్వానం చేసి కదిపేసేయండి. శరణమయ్యప్ప. స్వామి కదిపిన తర్వాత ఆ మాల, ఆ పటం, మీ బట్టలు ఏది కూడా తీసుకపోయి రాగి చెట్టు దగ్గర అక్కడెక్కడ పడేయకండి. దేవుడు దుష్టశక్తుడి కాదు, ఇష్టశక్తి. 40 రోజులు మీరు ఆయనకి అద్భుతమైన పూజలు చేశారు కదా ఉదయం సాయంత్రం. ఆయన మీకు అనుగ్రహం ఇవ్వాలంటే మిగతా 360 రోజులు, 320 రోజులు మీకు అనుగ్రహం చేయాలంటే స్వామిని మీతో పెట్టుకోవాలి కదా.
చక్కగా బట్టలన్నిటి చక్కగా ఉతికి ఆయన చేసి చక్కగా డబ్బాలో పెట్టండి. మీరు వేసిన మాలను ఒక విభూది డబ్బాలో వేసి విభూది వేసి పెట్టండి. వచ్చే సంవత్సరం మాల వేసుకోవడానికి ఒక 10 రోజుల ముందే దాన్ని ఏమైనా బాగుందా లేదని చెప్పి ఆచార్య గారి దగ్గర అల్లించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్వామివారి పట్టాన్ని మీ ఇంటి దేవుడి ఇంట్లో పెట్టండి. ఇలాంటిది చేయండి. పూజ అయ్యాక అమ్మగారు మీరు అడిగింది కదపడం వేరు, కదిపిన తర్వాత అవి ఏం చేయాలనేది కూడా ఒక ప్రశ్న ఉండదు. చాలా మందికి తెలియకుండా మీరు చూడండి, ప్రతి దేవాలయంలోనూ రాగి చెట్లోనో అక్కడెక్కడ పడేస్తారు. అది చేయకూడదండి. ఆ స్వామి మనకు అనుగ్రహం ఇవ్వాలంటే మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా. ఆయన పేరే కదా 40 రోజులు మనం వేసుకున్నాం. స్వామి అనే పేరునే కదా మాల వేసుకోగానే మనం XYZ పేరు ఉన్న వాళ్ళం మాల వేసుకోగానే స్వామిని పలికాం కదా. ఆ స్వామి అని పలికించే అంత అద్భుతమైన మాలనో బట్టనో పటాన్ని తీసుకుపోయి ఎక్కడన్నా పడేస్తే అప్పటి వరకు ఉపయోగపడే దేవుడు అప్పటి నుంచి పనికిరాడా? కాబట్టి జాగ్రత్త. దేవుని పెట్టుకోకూడదని అపోహను తీసి పక్కన పడేయండి. అనుగ్రహదాయకుడు 12 ఏళ్ల పసిబాలుడు అండి ఆయన సన్నమయ్య స్వామి. అయ్యప్ప స్వామి వారి మాలతో పాటుగా వినాయక స్వామి వారి మాలధారణ కూడా చేయొచ్చా? లేదండి, ఒక పని చేసేటప్పుడు ఒకటే అంతే. నేను రాత్రి భోజనం చేయనండి, ఇప్పుడే రాత్రి భోజనం కూడా ఇప్పుడే చేసేచ్చా మధ్యాహ్నం అంటే ఎలా ఉంటుంది? అందులో దైవారాధన ఉంది కదా. అయ్యప్ప పూజలోనే గణపతి ఆరాధన ఉంది, శివారాధన ఉంది, అన్ని ఆరాధన ఉంది కదా. దీక్ష అంటే ఒకటే. ఆ దీక్షను ఏ దీక్ష తీసుకున్నామో ఆ సంకల్పంతో దానికి ఒక మంత్రం ఉంటుంది. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబరియాచల సత్యేన ముద్రాం బాధం. అంటే నేను శబరిమలకి వెళ్ళడానికి దీక్ష తీసుకుంటున్నాను గురుముఖదా అని చెప్పి, మళ్ళీ దాంట్లో వేరే దీక్ష అనేది యాడ్ కాదు కదా. శరణమయ్యప్ప. స్వామి, మాలధారణలో ఉన్న సమయంలో పడి పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. దానికి చాలా ప్రాధాన్యత ఉంది కదా. పడి పూజ అంటే 18 మెట్లు. అసలు ఈ 18 మెట్లకి పేర్లు ఏమిటి? ఒక్కొక్క మెట్టు యొక్క విశిష్టతను తెలియజేస్తారా? పడి పూజ అనేది దేవాలయ ప్రతిష్ఠ చేసిన దేవాలయాల్లో జరిగే పూజను పడి పూజ అంటారు. మిగతా కూడా అయ్యప్ప స్వామి వారి అభిషేక ఆరాధన పూజలు అంటారు. పడికి కర్పూరం వెలిగించడమే. పడి అంటే ప్రతి మెట్టుకి కలశం పెట్టి పూజ చేసి కలశానికి పూజ చేసేది, ఆ పడికి పూజ చేసేదే పడి పూజ అంటారు. పడి అంటే 18 మెట్లు అంటారు. ఆ 18 అది ప్రతిష్టా దేవాలయాల్లో చేస్తారు. మిగతా చోటంతా మనం చేసేది స్వామివారి ఆరాధన చేస్తున్నాం. శాస్తాకు ప్రీతి కలిగించే విధంగా పూజ ఆరాధనలు చేసి స్వామివారికి ఆరాధన భోజనాలన్నీ కూడా పెడుతుంటాం. ఈ 18 మెట్ల దేవతలు అంటారు చూసారా, ఇవన్నీ రహస్య దేవతలండి. ఉపదేశం పొందిన వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. శబరిమల పారంపర్యం నుంచి వచ్చిన వాళ్ళకందరికీ కూడా కొంతమంది ఉపదేశం పొందిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అది ఓన్లీ ఆ యొక్క బ్రాహ్మణ వంశీకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశంతో చేసినట్టు చేస్తేనే అది. లేదా మాకు తెలుసుకోవాలనుకున్నామా, మీకు ఇష్టమైనటువంటి 18 దేవతల పేరు మీ మనసులో తెలుసుకొని ఆ పూజ చేయండి. అంతేగాని ఆ రహస్యత ఎంతవరకు మన నాగార్జున సాగర్ నుంచి కరెంటు తెచ్చుకుంటున్నాం, లైట్ గాను కెమెరా గాను వాడుతున్నాం. మన కరెంటే కదా తాకితే చచ్చూరుకుంటాం. కాబట్టి దాన్ని ఎంతవరకు వాడుకోవాలి అంతే వాడుకోవాలి, కానీ దాని డెప్త్ వెళ్ళకూడదు. శరణమయ్యప్ప. స్వామి, అలాగే స్వామివారిని అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటారు. స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆయనకు అన్నదానం అంటే చాలా ఇష్టం అండి. ఆయన 10 మందికి భోజనం పెట్టడానికే ఆ అయ్యప్ప. మీరు చూడండి, ఇక్కడ కాదని ఆశ్వేది హిమాచలంలో అయ్యప్ప అంటే ఏంటి? పూజ తర్వాత ఏంటి? భోజనమే, అన్నదానమే. ప్రతి దేవాలయంలో అన్నదానం. ఆయనకి ఏం చేస్తుంటే అన్నదాన ప్రభువే అని ఎక్కడ ఉంటే అక్కడ ఆకలి తీరుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, ఇంకొక గంట సేపు నన్ను ఎక్కువ కూర్చోబెట్టాను అనుకోండి, నాకు భిక్ష సమయం అవుతుంది, కోపం వచ్చేస్తుంది. కోపం ఎక్కడవుతుంది? ఆకలి అయినప్పుడు కోపం వస్తుంది, కడుపు నిండినప్పుడు నవ్వు వస్తుంది. అంటే లోపల ఒక్కడ ఉంటాడనమాట వైశ్వానరుడు అని. ఆ వైశ్వానర ఆహుతి, ఈ ఆహుతి కోసమే భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. హే భూమాదేవి, నాలో ఉన్న వైశ్వానుడికి నా అయ్యప్పకు నేను ఆహారం పెడుతున్నాను అని చెప్పి ప్రక్షేషణం చేసుకొని భోజనం చేయడం, దాని తర్వాత అమృతాభిధానం వచ్చి లాస్ట్లో వదిలేసి కొన్ని మితకులు వదిలేసి చేయడం అన్ని మనం పరిశోధన చేసుకుంటున్నాం. ఈ యొక్క ఆహుతి చేస్తున్నాం కదా, ఈ ఆహుతి చేయగానే ఇందులో ఉన్నటువంటి నేను పొందిన ఆనందాన్ని ఈ ప్రపంచమంతా ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు తాను తిన్న దాంట్లో నుంచి ఒక 4గురికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ 4గురికి ఇంకో 100 మందికి అయ్యారు, 1,00,000 మందికి అయ్యారు, 20,000. ఈరోజు ఈ 40 రోజులు అయిందంటే ఎంతోమంది అన్నార్థులకి అయ్యప్ప స్వామి వారి వల్ల 40 రోజులు 60 రోజులు అద్భుతంగా ఆహారం దొరుకుతుందని. అందుకే ఆయన పేరు అన్నదాన ప్రభు అని అన్నారు. ప్రభు ఎక్కడ ఉంటే వారి యొక్క మనుషులందరూ కూడా ఆకలి లేకుండా ఉంటారు కదా, అందుకే ఆయన అన్నదాన ప్రభు. శరణమయ్యప్ప. గురుగారు, స్వామి అలాగే స్వామి మాలధారణ చేసిన వాళ్ళల్లో కన్యస్వామికి ఎక్కువ విశిష్టతనిస్తూ ఉంటారు కదా, ఎందుకని? స్వామి వారికి చాలా అతి ఇష్టమైనటువంటి పాత్రలు ఏమన్నా ఉన్నారు అని అంటే కన్యస్వామి అని అంటారు. కన్యస్వామి అంటే మొదటిసారిగా మాల వేసుకున్నాను, అది ఏ ప్రాయంలో ఉన్నవారైనా. ఇప్పుడు నేను ఆభరణం తీసుకొచ్చానని చెప్పేసి సరే, మాలిగేపురతమ్మ దగ్గరికి ఒక బాక్స్ వెళ్తుంది. అమ్మవారు ఏనుగు రూపంలో ఆ రోజు వచ్చి సరంగుతి వరకు వెళ్తారట.
ఏ రోజైనా ఈ మాళిగేపురత్తమ్మగా ఉన్నటువంటి స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత నన్ను వివాహం చేసుకొని అడిగితే, లేదు నువ్వు వామభాగంలో ఉండు, నా దేవాలయానికి ఏ రోజైతే భక్తులు రారో మొదటిసారి మాల వేసుకున్నాడు నేను వివాహం చేసుకుంటాను. ఒక గాథ కూడా ఉంది. అదే రోజు మకర సంక్రాంతి రోజు ఆభరణ దర్శనం అయిన తర్వాత 7:30-8 గంటల తర్వాత ఈ ఏనుగు సరణ్ కుత్తికి వెళ్తుంది. ఇంతకుముందు చెప్పాను చూసారా స్వామివారు ఆభరణాలు అక్కడ ఆపుతారని. అక్కడ పోయి చూస్తే సరం గుత్తి అంటే సరం అంటే ఒక కర్ర. ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ అక్కడ పోయి గుచ్చుతారు. ఈ మొదటిసారి మాల కర్రలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం వేల లక్షల ఆ పుల్లలు ఉంటాయి. ఇవి తీసుకుపోయి అక్కడ కూర్చుంటే చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కన్యస్వాములే ఉంటారు. మళ్ళీ వచ్చి ఆ 18 ముందర ఏడుస్తుంది అనమాట. నిజంగా ఇవన్నీ ప్రత్యక్షంగా చూడొచ్చు, లైవ్లో చూపిస్తారు. ఆ ఏనుగు స్వతహాగా ఏడుస్తుంది, స్వామి ఈ సంవత్సరం కూడా నేను నిన్ను వివాహం చేసుకోలేకపోతున్నానే అని ఏడ్చుకుంటూ బాధాముఖంతో మళ్ళీ పోయి తన యొక్క నిత్య పూజలోకి వెళ్ళిపోతుందట. ఈ బాధను తీర్చడానికి ఆఖరిగా కురుది పూజ అని చెప్పి అమ్మవారిని శాంతిపరచడానికి ఆఖరి రోజు మాళిగేపురత్తమ్మ దగ్గర కురుది పూజ చేస్తారు. శరణమయ్యప్ప. స్వామివారికి శరణు ఘోష అన్న హరివరాసనం అన్న ఎందుకు అంత ప్రీతికరం? శరణ ఘోష అంటే కాదండి, ఆయన ఎలా ఉంటుందని కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి. శరణం అయ్యప్ప అనేది ఒక మంత్రం. అదొక పెద్ద, దీన్ని మన గురుగారు చాలా అద్భుతంగా దీన్ని విశదీకరించి చెప్పారు. ఈ శరణ ఘోషకు అంత ఇంపార్టెన్స్ ఉందంటే, శరణం అయ్యప్ప అని చెప్తే, శరణం స్వామి నీ యొక్క పాదాలే నాకు శరణం అయ్యప్ప నేను మొక్కుతున్నానంటే ఆయన ఆనందపడిపోతాడు. ఒక హరిరాసనం కాదండి, శరణం అయ్యప్ప అంటే చాలు, నాకు ఏ మంత్రం రాదండి, శరణం అయ్యప్ప అని అంటే చాలు, ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తాడు అయ్యప్ప. అదే నజరు కర్పూరం పానకం పంచామృతం ఇవి కాదట, శరణమయ్యప్ప అని చెప్తే చాలు అనుగ్రహం. అందుకే అయ్యప్పకు శరణఘోష ప్రియుడు అని. మన దేవాలయంలో కూడా ఒక 18 కోట్ల సార్లు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి రాసిన లిఖితమైనటువంటి పత్రాన్ని నిక్షిప్తపరిచారు గురుగారు అక్కడ. అదే శరణకోటి స్తూపంగా మారింది. ఇప్పుడు రామకోటి స్తూపం ఇలా 108 పెట్టారో రామదాసు వారు ప్రారంభించింది, ఇలా చంద్రమౌళి గురుస్వామి గారు ప్రారంభించింది. ఇప్పటికి ఒక 5 స్తూపాలు అయ్యింది. మన దేవాలయంలో 18 కోట్ల సార్లు రాసింది. ఇంకనూ రాసిన వాళ్ళందరూ అందరూ డ్రాప్ బాక్స్లో వేస్తుంటారు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందుకే అయ్యప్పకు చరణం అంటే ఇష్టం. ఈ నామం అంతా అక్కడ ఉంటుంది. ఆ వైబ్రేషన్తో ఆ సౌండ్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు నేను మీకు అన్నాను, మీరు యాంకర్ మల్టిపుల్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, కానీ ఈ సౌండ్ ఏం చేస్తుంది, మీ నరాలంతా కూడా ఎక్కడో ఒక భక్తి భావన వచ్చాయి, కానీ ఒక ఆరోగ్యపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీకు వస్తుందని కదా. దానికోసం ఆ వైబ్రెంట్గా స్వామి శరణమయ్యప్ప పెదాలకు అది చెప్పకాదు, నాభి నుంచి హృదయాంతర్గతంగా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనగానే నా పొట్టంతా లోపలికి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమైతే ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో అన్ని క్లియర్. ఈ శరణం చెప్పడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, శరణం చెప్పడం వల్ల పుణ్యం వస్తుంది, శరణం చెప్పడం వల్ల వైబ్రేషన్గా ఉంటుంది. శరణమయ్యప్ప. స్వామి, మనలో ఉండేటువంటి ప్రాణజ్యోతి అనేది అయ్యప్పగా భావించవచ్చా? 101% అండి. అందుకే తత్వమసి ఒకళ్ళు అడిగారు ఇంతకుముందు, తత్వమసి మనలో ఉన్న ప్రాణజ్యోతియే తత్వమసి. తత్ త్వమసి, మీరు ఏదైతే పొందడానికి వచ్చారో అది మీలోనే ఉంది, చక్కగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. స్వామి, అలాగే కన్యస్వామి అంటే ఒక గ్రూపుగా మాలధారణ చేసినప్పుడు కన్యస్వామి తప్పనిసరిగా ఉండాలంటారు కదా, ఎందుకని? కన్యస్వామి ఉండాలంటారు, ఖచ్చితంగా వచ్చేస్తారండి. ఆ కన్యస్వామి అనేది ఆ యాత్రకే బలం. అయ్యప్పకు అతి ఇష్టపాత్రులు కదా, ఆ ఇష్టపాత్రులు ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అలా పవర్ అలా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో ఒక కన్యస్వామి ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. అది గ్రూప్ ఉండాలని రూల్ కూడా లేదు, కానీ వచ్చేస్తారు, దొరికిపోతారు, అలా వచ్చేస్తారు అద్భుతంగా. కన్యస్వామి ఉంటే అక్కడ ఏ దోషం ఉండదు, చాలా స్పీడ్గా అన్నీ అయిపోతుంటాయి. అందుకని కన్యస్వాములు ఇబ్బంది పెట్టకూడదు. సీనియర్ స్వాములు ఈ కన్యస్వామి దొరికాడు కదా అని చెప్పి వాడిని ఆహారం బలవంతంగా తినిపేయడం, వాడిని నానా తిప్పలు పెట్టడం, ఇవన్నీ గ్రూప్లో చేస్తున్నారు. అవన్నీ చేయకండి, అది స్వామిని చేసినట్టే. శరణమయ్యప్ప. స్వామి, ఒక్కసారి ఇరుముడి ధారణ చేసిన తర్వాత నేల మీద నేరుగా పెట్టకూడదు అంటారు కదా, ఎందుకు స్వామి? నేల మీద స్వామివారి అభిషేక ప్రసాదం అండి. ఇప్పుడు మనం భోజనం చేస్తుంటే ఒక కంచం పెడతాం కదండి, దాన్ని నేల మీద పెట్టి భోజనం చేస్తే ఎలా ఉంటుంది? అంతే కదా, ఇది కూడా స్వామివారి ఆహారం కదా. స్వామివారి అభిషేక ద్రవ్యాలు, నైవేద్య సామగ్రిలు, అమ్మవారి వస్తువులు అవన్నీ ఉన్నప్పుడు దాన్ని నేల మీద ఎలా పెడతాం? కాబట్టి దానికి ఒక పవిత్రత, దానికి అందుకే ఒక బెడ్షీట్ వేసి మళ్ళీ దాని కింద చాపడం. వనయాత్రలు అంతా ఏం చేస్తారంటే 10 మంది ఇరుముడి ఉండగా అక్కడ ఉండదు, అక్కడ వీరులంతా చాపడేసి ఉంటారు, అని దుమ్ముదూడిగా ఉంటుంది. మన పైన ఉన్న బెడ్షీట్ని ఒకళ్ళు వేస్తారు, వేసి ఆ ఇరుముళ్ళంతా దాంట్లో పెడతారు. ఇంకొక స్వామి యొక్క బెడ్షీట్ని దాని మీద కప్పుతారు. దాని మీద అంటే దాన్ని ఎంత పవిత్రంగా అంటే, నేను 40 రోజులు నా వ్రతం యొక్క ఫలితాన్ని నేను మోసుకెళ్తున్నాను. దాన్ని తీసుకుపోయి నా స్వామికి అభిషేకం చేయాలి. నా గోల్ అదే కదా, నేను వేసిన గోల్ అదే కదా, నా కోరికలంతా అందులో ఉన్నాయి. సో దాన్ని నేను పవిత్రంగానే చూసుకోవాలి కదా, అందుకనే అంత పవిత్రంగా దాన్ని చూడాలంటారు. శరణమయ్యప్ప. స్వామి, స్వామి యొక్క
జన్మ రహస్యాన్ని గురించి, మాలధారణ గురించి, అలాగే ఇరుముడి విశిష్టతను గురించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు స్వామి. ధన్యవాదములు. శరణమయ్యప్ప. ఇదండి వాటి శబరిగిరీశ అయ్యప్ప ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.